కోసం పోరాడి తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి తగిన విధంగా గౌరవించాలని తెలంగాణ ఉద్యమకారుల రుద్రోజు నవీన్, మీర్జా అమైర్, జక్కుల స్వామి యాదవ్ అన్నారు. మంగళవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎన్నో కష్ట నష్టాలు భరించిన తమను ప్రభుత్వం అండగా నిలవాలని, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఆదుకోవడం ద్వారా వారి త్యాగాలను నిజమైన గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అంకుశవాలి, నయ్యం, నవరత్న ఆనంద్, దారా సూరి, గోపనబోయిన రాజు, గౌస్, యాసిన్, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఉద్యమకారులను గుర్తిస్తామని అన్నది ప్రభుత్వం. ఏ విధంగా గుర్తిస్తుంది, ఎట్లా గుర్తుంది, ఇది మంచిగా వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. మన సంఘాలు ఉండొచ్చు, సమాజాలు ఇళ్ళకి అల్లబోతారు, సంఘాలు కాదు. ఇక్కడ ఉద్యమకారులుగా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. మళ్ళీ నీకు రాదు, టైం వేస్ట్ చేసుకోకండి. అది తెలంగాణ ఉద్యమకారులు కేసులు వేయని వాళ్ళని గుర్తిస్తాం, బైండ్ ఓవర్ అయినా గుర్తిస్తాం, జైలుకు వేయని వాళ్ళని గుర్తిస్తామని అంటాళ్ళు. ప్రతి మూలను గుర్తించడం కుదరదు. అంటే కేసులు అయిన వాళ్ళం, బైండ్ ఓవర్ అయిన వాళ్ళని, జైలు వేయని వాళ్ళని గుర్తిస్తుంది అని అంటే తదిమేలు గుర్తుంటే కేసులు కాని వాళ్ళంటే ఉద్యమకారులు, ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను, కళాకారులను కానీ, డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళని, స్పీచ్ ఇచ్చిన వాళ్ళని గుర్తించకపోవడం అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజ్యాంగం ప్రకారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్, రాజ్యాంగం ప్రకారం, లా ప్రకారం, రూల్స్ ప్రకారం ఏ ఉద్యమాలైనా, ఇక్కడ వినండి, ఏ ఉద్యమాలైనా, ఏ అల్లర్లు, ఏ విధమైన ధర్నాలైనా కానీ లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారము ప్రైవేటు ఆస్తులను కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ ధ్వంసం చేయొద్దు అని ఒక రూల్ ఉన్నది. మీరందరూ ఉద్యమకారులే. అట్లాంటి ఇదే కనుక ప్రాసెస్ కనుక మనకు మీకు బైండ్ ఓవర్ లేని వాళ్ళకు, కేసులు లేని వాళ్ళకి కనుక మేము గుర్తిస్తామన్నది ఉంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు మనందరి మీద మనం ఎన్నో పలకూడదుము, ఎన్నో చేద్దాము, ఎన్నో ధ్వంసం చేద్దాం. ప్రభుత్వ ఆస్తులు మనందరి మీద కేసులు కాకపోయినా అయినా నా మీద కేసు ఉన్నది చిన్నపాటి, అయినా ఐ డోంట్ కేర్. కేసులు కాకుండా ఆమె కేసు ఉన్నాయి, మరి కానూళ్ళ పరిస్థితి మీకు కూడా ఎట్లా అని నేను కొట్లాడతాను. అంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలంటే ఏ విధంగా గుర్తించడు? ఎంతమందిని గుర్తిస్తామని ఆయన అంటాడు గత సీఎం. ఇప్పుడు అయిపోయింది, ఎంతమంది ఇంకెంతమంది గుర్తిస్తా ఉన్నారు కానీ ఈయన అంటాడు ఇప్పుడున్న సీఎం. ఎట్లా గుర్తించాలి అని అంటే ఎంత తేలిక తీసేస్తాను. గుర్తించాలంటే ఈజీగా గుర్తించవచ్చు. ఇలా కొత్త వాళ్ళు వస్తాను, పాత వాళ్ళు వస్తాను, లేని వాళ్ళు వస్తాను, ఇలా జైనేతాలు పోతాను, అవన్నీ కన్ఫ్యూజ్గా అయ్యే ముచ్చటే అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులు గుర్తించాలంటే తొలి దశ ఉద్యమకారులను గుర్తించవచ్చు, మళ్ళీ దశ ఏదో లక్షలలో ఎవరు లేరు. వాస్తవం, లక్షలు ఎవరు లేరు. అప్పుడున్న నిరాహార దీక్ష ఆ మండలాల్లో కానీ, టౌన్లల్లో కానీ, సిటీలల్లో కానీ టెంట్లు వేసినప్పుడు అక్కడ ఉద్యమకారుల కమిటీలకు వేదికల తరపున వాళ్ళు డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళను, కళాకారులను, నిరాహార దీక్ష చేసిన వాళ్ళను ఎవిడెన్స్ ఉంటాయి. వాళ్ళని ఈజీగా గుర్తించు, కమిటీలు వేసి వాళ్ళని ఈజీగా గుర్తించవచ్చు. అప్పుడు నిరాహార దీక్ష వాళ్ళ పేర్లు ఉంటాయి, ఆ రికార్డులు ఉంటాయి, ఆ బుక్కులు ఉంటాయి, ఎవిడెన్స్ ఫోటోలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. గుర్తించలేరా? కొన్ని 100,000 కూడా రారు. ఇప్పుడు ఇంకొకటి గుర్తించడం ఎంతమందికి పెద్ద 100,000 కూడా వేలల్లో అయిపోతాయి. వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేయొచ్చు. వాళ్ళకు మినిమం నువ్వు 25,000 లేకుండా 15,000 పెన్షన్ ఇవ్వచ్చు. రాష్ట్రం కోట్లలో ఉన్నది. మీరు మాయం చేసుకుంటారు పైసలు. ఆ భూములు ఎకరాల భూమి ఉన్నది, నువ్వు 250 వేయకుండా నువ్వు 200 గజాలు అని ఇవ్వచ్చు. అది చాలు. ఇంకొకడు ఎక్కడి చరిస్తే ఏం చేస్తామని చెప్పి అంత అవలీలుగా మాట్లాడుతుంది. ఇది నోట్ దిస్ పాయింట్. పక్క రాష్ట్రంలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల ఉద్యమకారులు వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడితే జార్ఖండ్ల, ఛత్తీస్గఢ్ల ఇంకో రాష్ట్రం కూడా ఉన్నది. ఆ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇప్పటికీ 20,000 పింఛన్ ఇస్తుంది. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకు 300 గజాల భూమి ఇచ్చింది. పింఛన్ ఆధారిత గవర్నమెంట్ అలవెన్స్లు, ట్రైన్లు, హాస్పిటల్ ఇప్పటికీ ఫ్రీ ఇస్తాను. మరి ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, గత ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న బీఆర్ఎస్ కూడా కనీసం తెలంగాణ ఉంటే ఒక ఎమ్మెల్యే లేచి మాట్లాడాడు, ఒక ఎమ్మెల్సీ లేచి మాట్లాడు, అసలు ఊసేదియాడు. తీసి ఎవరన్నా ఎవరు తీసాడు మాట్లాడు. ఒక విజయశాంతి తీస్తే ఆమె మీద రిటాలియేషన్ మాట్లాడితే రిటాలియేషన్. ఇక ఈ సంఘాలు ఇక నేను చెప్పలేదు. ఎటు దిక్కు ఎడిపోతానో, ఎటు దిక్కు ఏం చేస్తానో, ఎవరెగురుతానో, ఎల్లగెరిపోతానో నేనేం చేయను. నేను ఏ సంఘం అని కాదు నా ఉద్దేశం. ఉద్యమకారునిగా నా యొక్క భావను, ఆవేదను, మీ కాలాన్ని, మీ యవ్వనాన్ని, మీ వయసు ఇప్పటికి వృధా చేసుకున్నారు, ఇంకా వృధా చేసుకోవద్దనే ఉద్దేశంతో నా యొక్క అభిప్రాయాన్ని నేను మీకు తెలియపరుస్తానా.
నా పేరు రుద్రోజు నవీన్ కుమార్, హన్మకొండ, ఎంఏ పొలిటికల్ సైన్స్, బ్రాహ్మణవాడ. స్వామి మాది బట్టుపల్లి. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి ఆటో నడుపుకుంటూ ఈ ఉద్యమంలోకి వచ్చి క్రమక్రమంగా వచ్చే తెలంగాణ వచ్చేదాకా కొట్లాడినాము, దీక్షలు చేసినాము, కేసులు అయినాయి, కోర్టుకు పోయినాం, కోర్టు నుండి వచ్చినాం, బయటకు వచ్చినాం. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ పరిపాలించిండు, ఉద్యమకాలను పక్కకు పెట్టిండు. ఏమీ మనం పట్టించుకోక చీమప్పులలాగా తీసేసి ఎక్కడో మూలవ పడ్డ పెద్ద పెద్ద బల నాయకులు తీసుకొచ్చి లక్షల లక్షల కోట్ల వాళ్ళకు పెట్టి తెలంగాణ ఉద్యమం కరెక్ట్ కొట్లాడినలోకి ₹1 కానీ తెలంగాణ చేసిన ప్రతి ఒక్క ఉద్యమ నాయకులకు ఏం చెందలేదు. అట్లా 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఒక నాయకుడు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ పిల్లల్లా నేను ఉద్యమం చేసి మీ తెలంగాణ కేసులు అయితే అదే గుడిమల్ల రవికుమార్ గారు మా మీద రూపాయి లేకుండా మా ఈ కోట్ల కేసు మా 9 మంది మేము జైలుకు పోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన తెలంగాణకు వస్తే మేము ఫాతిమానగర్లో మా తెలంగాణకు వస్తే చెప్పులు మెడకెత్తాము రావద్దని చెప్పి ఫాతిమానగర్ సిద్ధార్థ నగర్లో ధర్నా చేసి మేము ట్యాంకీకి సత్తాం, మేము 9 మంది సత్తాం, మేము తెలంగాణ అడుగు పెట్టద్దు, మా తెలంగాణ మాకు కావాలి, అప్పుడే మేము ఏమన్నా బాగుపడతాం, మా పిల్లలకు కానీ మా ఉన్నోళ్ళకి కానీ ఉద్యోగాలు ఏమైనా వస్తాయని చెప్పి కొట్లాడితే ప్రతి ఒక్కరు ఊరు నుంచి మొదలు పెడితే పైదాకా అందరం తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళమే. ప్రత్యేకంగా చేసి దాన్ని ముందు పట్టుకొని తీసుకెళ్తున్న నాయకులం ఉన్నాం. తెలంగాణకు ప్రాణాల వరకు ఇచ్చిన విద్యార్థులు మహనీయులు అందరూ ఉన్నారు. ఆ అందరి వాళ్ళని ఒక పక్కకు పెట్టి కేసీఆర్ ఏం చేయనుండే ఈ ఉద్యమకారులను ఏవైతే క్రమంగా కొట్లాడిన వాళ్ళను లిస్ట్ తయారు చేసి జైలు బిన్నులను కళాకారులను ఇవన్నీ ఒక ప్రధానంగా చేయాల్సిన కార్యక్రమం ఆయనదో ఉండే. ఎవరికో పెట్టి దళిత బంధాన్ని కోట్ల నష్టం చేసి ఉద్యమకారులను పక్కకు పెట్టి ఎవడో తెలియని 50 ఏళ్ళ కింద కొట్లాడు వీడు ప్రొఫెసర్ వీడు నాయకుడు తెలంగాణ ఉద్యమం 50 లక్షలు కోట్లు నాశనం చేసి తెలంగాణ ఉద్యమాలు పక్కకు పెట్టినా కూడా సరే మేము కూడా ఇక 10 సంవత్సరాలు అయిపోయింది ఈ ఉద్యమం చేసి విసుగుపుట్టి ఇంత కరెక్ట్ చేసినా కూడా నిజంగా అప్పుడు అందుకే కావచ్చు మన తెలంగాణ రానియకుండా చేసిన వాళ్ళు అని చెప్పి చక్కబెట్టి ఆ క్రమంలో చెప్పి ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసి తెలంగాణ వీళ్ళ మీద వ్యతిరేకత తీసుకొచ్చి వీళ్ళు తెలంగాణ ఉద్యమాలకు అన్యాయం చేసిన మేము నిజంగా ఇస్తాము, మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తాము, వాళ్ళకు పింఛన్ ఇస్తాము అని చెప్పి 3 సంవత్సరాలు అది కూడా కాలయాపన అయిపోయింది. ఎవడు వచ్చినా కూడా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళను నాయకులను పక్కకు పెట్టి దొంగలకు బడార్లకు బేగులకు అందరూ చేస్తున్నారు. ఈ కమిటీలు కూడా అన్న ఇప్పుడు మొన్న కూడా వచ్చినా కూడా దీనికి రాదు మాకు వచ్చినప్పుడు వస్తా అని చెప్పి పక్కకు పోతే ఇదే అంకుష్ వాళ్ళ అన్నగారు వీళ్ళందరూ ఉంది అన్న మీరు బాధపడకూడదు, మీరు నిజంగా తెలంగాణ ఉద్యమం చేసిళ్ళు మీ మీద కేసులు అయినాయి, మేము కూడా హైదరాబాద్ పోయినాము ఇదే గౌస్బాయ్ మొన్న మళ్ళీ కమిటీ ఎత్తా అంటే వచ్చి ఇప్పటికి 10 సార్లు వచ్చినాం వస్తా అంటే కూడా మహాదీక్ష చేద్దాం ఈ దీక్ష చేద్దాం ఆ దీక్ష చేద్దాం ఒకటే చెప్పినప్పుడు కూడా వీళ్ళకు అన్న తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళకు మన తెలంగాణ కావాలని కొట్లాడు మళ్ళీ మనం ఈ నాట్యాలు జాతరలు చేస్తున్నారు ఎందుకన్నా ఆల్రెడీ చేసినాం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళు తింటాళ్ళు పోతాళ్ళు ఒక్కొక్కటి ఇవాళ మనం చేయబట్టి వాళ్ళు మంత్రులు లైన్లు తిన్నారు పక్క 10 ఏళ్ళు మళ్ళీ మనం చేయబట్టే వీళ్ళకి తెలంగాణ ముఖ్యమంత్రులు అయితే తింటాలు పోతాళ్ళు మన సామాన్లు పట్టించుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయమంటాం? ఇప్పుడు మనకు కావాల్సింది తెలంగాణ ఉద్యమం నిజాయితీగా కొట్లాడిన వాళ్ళకు ప్రతి ఒక్కరు ఉద్యమం చేసిండ్రు చెప్పండి కావాల్సిన తెలంగాణ గురించి కొట్లాడినందుకు మాకు ఈ కేసులు అయిన వాళ్లకు జైలుకు పోయిన వాళ్లకు కళాకారులకు వీళ్ళకు వచ్చే మాకు అదే 250 గజం జాగా ఇస్తూ పింఛన్గా చేస్తూ కార్డు ఇస్తూ హెల్త్గా చేస్తూ వీళ్ళను అందరినీ ప్రక్క పెట్టద్దు వీళ్ళే చేసిళ్ళు కోర్టు పోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కేసులు కాకుండా క్రమంగా మా ఫస్ట్ వాళ్ళ ప్రయత్నం తీసుకుంటూ ఫస్ట్ సెకండ్ థర్డ్ అవసరం అనుకుంటే 4, 5 కూడా పెట్టినా పర్లేదు ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళు చెందేటట్టు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసుకుంటూ నా పేరు జక్కుల స్వామి, నేను ఉండేది బట్టుపల్లి ఉద్యమకారులు చేస్తున్నా ఇది అందరికి చెందాలి ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షతో మాట్లాడుతున్నాను. వందనములు. నేను ప్రభుత్వం తరపు నుండి ఒకటి కోరుతున్నాను. మీరు 3 విడతల అనేది మీకు డిక్లరేషన్ చేశారు. ఫస్ట్ విడత ఎవరికి చనిపోయిన వాళ్ళు ఎంతమంది 2000 మంది లోపల ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు ఎవరు చాలా మంది ఉన్నాం కదా మేము. ఇప్పుడు వేల కొద్ది లక్షల కొద్ది మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు. వీళ్ళు లాస్ట్కి వస్తారా? మేము చాలా ఇప్పుడు చెప్పాలి మేము సత్తా మరి ఇప్పుడు మీరు అది చెప్తారు కదా వస్తేనే గుర్తిస్తారా? ఎట్లా గుర్తిస్తారు మీరు? అట్లా కాదండి. ఫస్ట్ అనేది తెలంగాణ ఉద్యమకారులు అందరికీ గుర్తించాలి, చనిపోయిన వాళ్ళకు కూడా గుర్తించాలి. వాళ్ళ దాంట్లో మాకు కూడా పెట్టాలి కదా. ఫస్ట్ వాళ్ళకు పెడతాం, తర్వాత వీళ్ళకు పెడతాం, తర్వాత వీళ్ళకు పెడతాం అంటే ఇది కాదు, ఇది రాంగ్. ఇది ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది ఇది మాతోటి తెలంగాణ ఉద్యమకారులతోటి. దయచేసి మీకు ప్రభుత్వంతో ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమకారికి గుర్తించాలి, 100% గుర్తించాలి. అది మొదటి విడతలైనా గుర్తించాలి. ఐడి కార్డు
దహనం చేసినావు, ఎంత చేసినా అధికార దుర్వినియోగం చేస్తాను ధనాన్ని. మనకు బీదోళ్ళు ఉన్నారు చాలా మంది, మేము ఏం లేకుండా కొట్లాడినాం, వాళ్ళకి లేక అనాధికారంగా వాళ్ళకు పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళు లీడర్లు అయిండ్రు. వాళ్ళు అసలు గవర్నమెంట్ కొట్లాడలేదు, వాళ్ళకి డిప్యూటీ మేయర్ పదవిలో హైదరాబాద్లో అందరికి ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పుడు అదే ఆ ప్రభుత్వం అయిపోయినాక రేవంత్ రెడ్డి కూడా మనకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, వేల లక్షల కోట్లు పెట్టి మనం అది చేయలేదా, అందాల కొంచెం కేటాయిస్తే అయిపోతుంది.